బేతాళ కథ. నియమభంగం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ నిష్ఠ అమోఘమైనది. అది సోమశేఖరుడి నియమంలాగే కొనసాగినంతకాలం కొనసాగి చివరకు లభించిన వరం కాస్త చేయి జారిపోతుందేమో, జాగ్రత్త. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు సోమశేఖరుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సోమశేఖరుడనే బ్రాహ్మణుడు గంగా తీరాన ఆశ్రమం కల్పించుకుని నివసిస్తూ ఉండేవాడు. ఆయనకొక నియమం ఉండేది. ఆయన రోజూ భిక్షాటన చేసి తనకు దొరికిన దానిలో అతిథి అభ్యాగతులకు పెట్టి ఏమైనా మిగిలితే తాను తినేవాడు. లేకపోతే గంగాజలం తాగి తృప్తిపడేవాడు. ఇంకేమి చేసినా చేయకపోయినా సోమశేఖరుడు ఈ నియమాన్ని ఏమాత్రమూ తప్పకుండా అనుష్ఠించేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఆ ప్రాంతానికి కరువు దాపరించింది. సోమశేఖరుడికి దొరికే భిక్ష తరిగింది. అతనికి తారసిల్లే అతిథి అభ్యాగతుల సంఖ్య పెరిగింది. అయినా ఆయన నియమం తప్పక తాను సంపాదించిన భిక్షాన్నాన్ని అభ్యాగతులకు పెడుతూనే ఉన్నాడు. ఈ కరువు సమయంలోనే ఒకనాడు సోమశేఖరుడు భిక్షాటన కోసం తన ఆశ్రమం దాటి 4 అడుగులు వేసేసరికి ఆయనకెదురుగా వచ్చే ఒక మనిషి శోష వచ్చి పడిపోయాడు. సోమశేఖరుడా మనిషిని తన ఆశ్రమంలోకి తీసుకుపోయి శైత్యోపచారాలు చేసి తాగటానికి మంచినీరిచ్చి, ఎవరు నువ్వు, ఎందుకలా పడిపోయావు అని అడిగాడు. నేను తిండి తిని ఎన్నాళ్లయిందో జ్ఞాపకం లేదు. కరువు కాలం, తిండి కోసం వెతుకుతూ దిక్కు తెలియకుండా పడి వస్తున్నాను అన్నాడా మనిషి. నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో, నేను భిక్షాటన చేసి వచ్చి నీకు ఆహారం పెడతాను అని సోమశేఖరుడు వెళ్ళిపోయాడు. అదేం చిత్రమో, ఆనాడు ఆయనకు అపరాహ్నం లోపల ఒక్క గింజ కూడా దొరకలేదు. అవతల అభ్యాగతుడు భోజనం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. భోజనం పెడతానని అతనికి తాను మాట ఇచ్చి ఉన్నాడు. ఆ మాట తప్పటం కన్నా ఆత్మహత్య చేసుకోవటం సోమశేఖరుడికి మేలనిపించింది. అందుచేత ఆయన వెళ్లి గంగలో దూకేశాడు. అలా దూకి నదిలో మునిగిన సోమశేఖరుడు చావలేదు. అతని ఎదుట ఒక స్త్రీ ఆకారం అస్పష్టంగా కనిపించి, నేను గంగను, నువ్వు ఎందుకని ఆత్మహత్యకు పాల్పడ్డావు, నీకు వచ్చిన కష్టమేమిటి అని అడిగింది. సోమశేఖరుడు చేతులు జోడించి, తల్లి, నేను భిక్షాటన చేసి నాకు భోజనం ఉన్నా లేకపోయినా అతిథి అభ్యాగతులకు ఇంత భోజనం పెట్టడం నియమంగా పెట్టుకున్నాను. నా ఇంట అభ్యాగతి భోజనం కోసం వేచి ఉన్నాడు. నాకివాళ ఒక్క గింజ కూడా దొరకలేదు. నియమభంగం కన్నా ఆత్మహత్య మేలనుకున్నాను అని చెప్పాడు. నాయనా, విచారించకు. ఈ పాత్ర తీసుకుపోయి నీ అభ్యాగతికి భోజనం పెట్టు. ఇది అక్షయ పాత్ర. దీనితో నువ్వు ఎంతమంది అతిథి అభ్యాగతులకైనా భోజనం పెట్టవచ్చు. నీకు మాత్రం ఇది ఉపయోగపడదు. ఎప్పటిలాగే నువ్వు భిక్షాటన చేసే పొట్ట పోసుకోవలసి ఉంటుంది. నీకు భోజనం ఉన్నా లేకపోయినా నీ నియమాన్ని మాత్రం ఈ పాత్ర రక్షిస్తుంది అని చెప్పి గంగాదేవి సోమశేఖరుడికొక పాత్ర ఇచ్చి అంతర్ధానమైంది. సోమశేఖరుడు అమిత ఆనందం చెంది ఆ పాత్రతో తన ఆశ్రమానికి తిరిగి వచ్చి తన అభ్యాగతి ముందు పాత్రను బోర్లించాడు. ఆ పాత్ర అభ్యాగతికి షడ్రసోపేతమైన భోజనం ప్రసాదించింది. ఎంతో కాలంగా ఉపోషాలు చేస్తున్న ఆ మనిషి కడుపారా భోజనం చేసి తన దారిన తాను వెళ్లాడు. గంగాదేవి ప్రసాదించిన పాత్రను సోమశేఖరుడు తన ముందు కూడా బోర్లించుకున్నాడు. కాని అందులో నుంచి ఏమీ రాలేదు. అందుచేత ఆయన అక్షయపాత్ర ఉండి కూడా ఆ రోజు పస్తుండవలసి వచ్చింది. అయినా సోమశేఖరుడు విచారించలేదు. ఆయన రోజూ తనకు కావలసినంత వరకే భిక్షాటన చేసి ఎంతమంది అతిథులు తన దగ్గరకు వచ్చినా నిశ్చింతగా అందరికీ అన్నదానం చేస్తున్నాడు. అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది. సోమశేఖరుడి అన్నదాన వ్రతం గురించి విని ఆ దేశపు రాజు ఆయన్ను చూడవచ్చాడు. అక్షయపాత్ర మహిమ కళ్ళారా చూశాడు. అది సోమశేఖరుడి చేతిలో ఉంటేనే తప్ప మరొకడి చేతిలో ఉంటే ఏమీ ఇవ్వదని, అప్పుడు కూడా సోమశేఖరుడికి ఏమీ ఇవ్వదని రాజు తెలుసుకున్నాడు. రాజు సోమశేఖరుడితో, ఎంతమందికైనా అన్నదానం చేయగలవాడివై ఉండి కూడా నీ పొట్ట నింపుకోవడానికి భిక్షాటన చేయవలసి రావడం ఏమీ బాగాలేదు. రేపటి నుండి నీకు రాజభవనం నుంచి రాజోచితమైన భోజనం పంపుతాను అని చెప్పి అలాగే చేశాడు. ఇప్పుడు సోమశేఖరుడు
భిక్షాటనకు పోవడం లేదు. అతిథులకు పెట్టడానికి అక్షయ పాత్ర ఉన్నది. ఆయనకు దివ్యమైన భోజనం వేళ తప్పకుండా రాజభవనం నుంచి వస్తోంది. ఇలా కొంతకాలం జరిగేసరికి సోమశేఖరుడిలో మార్పు వచ్చింది. అతిథులకు అన్నం పెట్టడం పట్ల ఆయనకు శ్రద్ధ క్రమంగా తగ్గింది. వారిలో చాలా మంది నిజమైన అన్నార్తులు కారని, తేరగా తినటానికి వస్తున్న వాళ్ళని ఆయనకు తోచింది. తాను భోజనం చేసినాక ఎవరైనా భోజనం పెట్టమని వస్తే ఆయనకు చిరాకు వేసేది. అది వరకు దేవతా స్వరూపులుగా కనిపించిన అతిథి అభ్యాగతులు ఆయనకిప్పుడు ముష్టివాళ్లలాగా కనబడసాగారు. ఆయన వాళ్లతో పరుషంగా మాట్లాడేవాడు. వచ్చేవాళ్లు ఒకవేళకు వస్తే బాగుండును, నా ఆశ్రమం ధర్మసత్రం అని మీ ఉద్దేశం అని వాళ్ల మీద విసుక్కునేవాడు. క్రమంగా అతిథుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. వాళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చిన కొద్దీ సోమశేఖరుడి చిరాకు హెచ్చుతూ రాసాగింది. చివరకు ఆయన ఆశ్రమానికి అతిథి అభ్యాగతులు రావడం మానేశారు. ఆయనను గురించి లోకులు చాలా చెడ్డగా కూడా చెప్పుకోసాగారు. ఇది కూడా రాజుగారి దాకా వెళ్ళింది. రాజు ఆశ్చర్యపడ్డాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గర గంగాదేవి ఇచ్చిన అక్షయపాత్ర ఉంది. ఆయన శ్రమపడి భిక్షాటన చెయ్యకుండా తాను భోజనం పంపుతున్నాడు. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణుడు అతిథి అభ్యాగతులకు అసంతృప్తి కలిగించిన అవసరమేమున్నదో రాజుకు అర్థం కాలేదు. ఈ రహస్యమేమిటో స్వయంగా తెలుసుకుందామని రాజు బయలుదేరాడు. రాజుగారు వస్తున్న వార్త ముందుగానే బ్రాహ్మణుడికి అందింది. ఆయన అక్షయపాత్ర గురించి తప్పక అడుగుతాడు. కాని సోమశేఖరుడు దాన్ని ఉపయోగించి చాలా కాలమైంది. తీసి చూస్తే అది మట్టి కొట్టుకుని ఉన్నట్టు కనిపించింది. దాన్ని తోమి శుభ్రం చేతామని ఆయన నది దగ్గరికి తీసుకుపోయి నీటిలో ముంచాడు. ఎవరో లాగేసినట్టుగా అక్షయపాత్ర నీటిలోకి వెళ్ళిపోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. బేతాళుడీ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. తనకు పొట్టగడవని రోజులలో కూడా అన్నార్తులకు అన్నదాన వ్రతం అవలంబించిన సోమశేఖరుడు అక్షయపాత్ర ఉండి తనకు భిక్షాటన కూడా తప్పినాక అతిథి అభ్యాగతుల పట్ల ఎందుకు అశ్రద్ధ వహించాడు? తన వ్రతం కొనసాగించడానికి అవి ఎంతో అనుకూలమైన పరిస్థితులు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆకలితో బాధపడేవాడే మరొకరి ఆకలిని గౌరవించగలుగుతాడు. భిక్షాటన చేసిన రోజులలో సోమశేఖరుడు ఇతరుల ఆకలి తీర్చిన తర్వాతనే తన ఆకలి తీర్చుకునేవాడు. అప్పుడు అభ్యాగతులు ఆయనతో సమానులుగా ఉండేవారు. అక్షయపాత్ర లభించినాక కూడా ఆయనకు ఆకలి అంటే ఏమిటో తెలుసును. ఎందుకంటే భిక్షాటన చేస్తే తప్ప ఆ ఆకలి తీరేది కాదు. కాని రాజుగారు తన భుక్తికి మంచి ఏర్పాటు చేసినాక ఆయనకు ఆకలి పట్ల అగౌరవం ఏర్పడింది. అన్నార్తులపైన కూడా అగౌరవం ఏర్పడింది. ఇప్పుడు అతిథి అభ్యాగతులు తనకన్నా హీనులు. తనకన్నా హీనులైన వారికి సేవ చేయవలసి వచ్చేసరికి సోమశేఖరుడికి చిరాకు, కోపము పుట్టుకొచ్చాయి. ఆయన తన అతిథులను అగౌరవించసాగాడు. వాళ్లు కూడా రావడం మానుకున్నారు. ఈ కారణం చేత అక్షయపాత్ర, రాజుగారు సోమశేఖరుడి కోసం చేసిన భోజనం ఏర్పాటు ఆయన వ్రతానికి అనుకూలించకపోగా ప్రతికూలించడం జరిగింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ కంచికి, మనం ఇంటికి.